సాధారణంగా డాక్టర్ గారు మినపప్పుతో చేస్తూ ఉంటారు దిబ్బ రొట్టెని. అవునమ్మా. మినపప్పు అలాగే నోక్ అనేది ఎక్కువ వాడతారు దిబ్బ రొట్టెకి. మీరు పెసరపప్పు ఉపయోగించి దిబ్బ రొట్టె రెసిపీ చెప్తా అన్నారు కదా. మినపప్పు కంటే కూడా పెసరపప్పు ఇంకా తేలిగ్గా డైజెషన్ అవుతుంది. అవును. ప్రోటీన్లో రెండు సమానమే. మినపప్పు 25% ప్రోటీన్, పెసరపప్పు కూడా సేమ్ 25% ప్రోటీన్. ఓకే. కానీ సకానికి సగం 50% తక్కువ టైంలో డైజెషన్ అయిపోతుంది. అంత తేలిగ్గా ఉంటుంది. అలాంటి పొట్టు తీయని పెసరపప్పుని మనం ఉపయోగించి ఆరోగ్యకరమైన రవ్వను ఉపయోగించి హెల్దీ వేలో దిబ్బ రొట్టె, పూర్వం రోజుల్లో ఫేమస్ అయిన దిబ్బ రొట్టె ఈ రోజుల్లో ట్రెడిషనల్ గా ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మూంగ్ దాల్ దిబ్బ రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన ముడి బియ్యం 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, పాలకూర తురుము 1 కప్పు, క్యారెట్ చిన్న ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం చిన్న ముక్కలు 1/2 కప్పు, క్యాబేజీ చిన్న ముక్కలు 1/2 కప్పు, టమోటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, వేరుశెనగ ముక్క చెక్క 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, నువ్వులు కొద్దిగా, పసుపు కొద్దిగా, వంట సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నానపెట్టిన ముడి బియ్యాన్ని వేసేసాం, నానపెట్టిన పెసరపప్పును కూడా వేసేసాం. ఈ రెండింటిని కలిపి ఒకసారి తిప్పి కొద్దిగా మెత్తగా నలిగిన తర్వాత అందులో పెరుగు వేసి దిబ్బ రొట్టెకి పిండి అట్లా మనం సిద్ధం చేసుకుని పల్చగా ఒక బౌల్లో తీసుకుంటాం. అందులో పాలకూర తురుము, క్యారెట్ చిన్న ముక్కలు, క్యాబేజీ చిన్న ముక్కలు, గింజలు లేని టమోటా ముక్కలు, క్యాప్సికం చిన్న ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర. వెజిటబుల్ ముక్కలు ఎక్కువ వేసుకుంటే మనం తిన్నప్పటికీ దిబ్బ రొట్టె ద్వారా క్యాలరీస్ తగ్గుతాయి. అందుకని ఇట్లా వెజిటబుల్ కాంబినేషన్ ఎక్కువ ఇవ్వటం మంచిది. ఉప్పు లేని చప్పదనం పోగొట్టడం కోసం తేనె కొద్దిగా వేస్తాం, పసుపు, వంట సోడా, నిమ్మరసం ఇవన్నిటిని దిబ్బ రొట్టె పిండిలో మనం కలిపేసుకుంటాం. అంటే పాలకూర వేయటం వల్ల ఉప్పు లేని లోటు కవర్ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో పల్లీలు వేపిని తగులుతుంటే రొట్టె కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ న్యాచురోపతి స్టైల్ అలా వేస్తే చాలా బాగుంటుంది. ముందుగా నాన్ స్టిక్ దిబ్బ రొట్టె ప్యాన్ మీద నువ్వుల్ని చల్లేసేసి దానిపైన వేస్తే కాస్త నువ్వులు దిబ్బ రొట్టెకి అంటుకొని కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట. పైన మనకు కావాల్సిన సైజులో దిబ్బ రొట్టె వేసేసి మూత పెడితే సన్న సెక్క మీద మెల్లగా ఆ వేడి ఆవిరిలో మంచిగా కాలుతుంది అనమాట. ఒకవైపు కాలిన తర్వాత అట్లా దిబ్బ రొట్టెని తిరిగేసి మరోవైపు కూడా మెల్లగా కాలనివ్వాలి. కొద్దిగా పైన మేగడ రాసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఆరోగ్యకరమైన దిబ్బ రొట్టె. వేడి వేడి దిబ్బ రొట్టె మీద వెన్న పోసేస్తే మొత్తం అట్లా పూసేవారండి. అలా కొరకు తినేసేవారు. దీనికి ఇంకొకటి కాంబినేషన్ పెడితే స్వర్గం ఎక్కడో ఉంది అనేది వెతుక్కోకుండా దిబ్బ రొట్టెలోనే ఉంది అని అనిపించేట్టు చేస్తుంది. అదేంటో తెలుసా? చెరుకు పానకం. దిబ్బ రొట్టె చెరుకు పానకం అట్లా ముంచి అట్లా తినాలన్నమాట. ఈసారి నేనన్నట్టు ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. రాజుగారు వెన్నపూస పూసుకు తినమన్నారు అంటే పండగ, పెళ్లి, శుభకార్యానికి రోజు తినకూడదు. నెయ్యి చెడు కానీ వెన్నపూస మంచిది. అందుకని ఎప్పుడన్నా వెన్నపూస అప్పుడప్పుడు పండగలప్పుడు ఇట్లా వాడుకుంటే మంచిది.